Hi everyone, welcome back to our channel. Well, ఈ వీడియో అయితే వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే ఫర్ వెయిట్ లాస్. నేనైతే వెయిట్ లాస్ కోసము ఇదంతా ఏమీ చేయడం లేదు. ఆల్రెడీ నాకు కావాల్సిన డిజైర్డ్ వెయిట్ కి నేను వచ్చేసా. ఫ్యూ కూడా కాదు, ఒక 4 to 5 months బ్యాక్. సో ఆ వెయిట్ ఎలా మెయింటైన్ చేస్తాను, ఏం తింటాను, సో అది అంతా కూడా షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మీరు ఎట్లా రీచ్ అవుతూ ఉంటారు, నేను రీసెంట్ గా డెలివరీ అయ్యాను, లేక ఏమి ఫుడ్ తినాలి, ఏమి ఎక్సర్సైజ్ చేయాలి అట్లా అని చెప్పి. నేనైతే డెలివరీ అయ్యాక నాది సి సెక్షన్ కాబట్టి డాక్టర్ 6 weeks వరకు ఏమీ చేయొద్దండి. నేను 6 weeks వరకు ఏమీ చేయలేదు, అబ్సల్యూట్లీ నో. అసలు మా అమ్మ కూడా ఉండే కాబట్టి భరత్ ఇద్దరు కూడా అసలు నేను బేబీని కూడా ఏం ఎత్తుకునేదాన్ని కాదు, చాలా తక్కువ. ఓన్లీ ఫీడ్ ఒక్కటి చేసేదాన్ని, వాళ్ళు మిగతా అంతా వాళ్ళే చూసుకునేవాళ్ళు. 6 weeks అయిపోయాక మెల్లగా వాక్కి వెళ్ళేదాన్ని, పాపని తీసుకొని స్ట్రాలర్ వాక్స్కి అలా వెళ్ళేదాన్ని. 3 months అయిపోయి నాకు పెయిన్స్ అవన్నీ మంచిగా సబ్సైడ్ అయిపోయాక ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు అయితే మీ డాక్టర్ని అడగండి, మీకు కంప్లీట్గా ఆ స్కార్ అదంతా హీల్ అయిందా, నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చా అని చెప్పి అడిగి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మీరు స్టార్ట్ చేయండి. అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ చెప్పినా కూడా వెంటనే ఇట్లా విగరస్గా బాగా చేసేయాల్సిన అవసరం లేదు. టేక్ ఇట్ స్లో, మీ బాడీని మీరు వినండి, మీకు మీ బాడీ చెప్తుంది ఎంత చేయగలము అన్నది. అండ్ వెయిట్ లాస్ కూడా ఒకేసారి అయిపోము, ఖచ్చితంగా చాలా టైం పడుతుంది, ఒక 1 year అలా పడుతుంది. నాకైతే మోర్ దాన్ ఇయర్ పట్టింది కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వస్తే ఆ వెయిట్ అంతా పోవడానికి. నేనేమి క్రేజీ డైట్స్ ఏమీ చేయలేదు, ఇలా కంప్లీట్ గా రైస్ మానేయడము, లేకపోతే ఓన్లీ ఆన్ వెజిటేబుల్స్ ఉండడము, ఓన్లీ ఆన్ సూప్స్ ఉండడం, అలా ఏం చేయలేదు. నేను మంచిగానే తింటాను అన్ని. సో అలా తింటూ కూడా మనం ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అది నేను చూపిస్తాను. అండ్ వన్ థింగ్, బ్రేక్ఫాస్ట్ కి అయితే నేనేమి ఇట్లా బిగ్ బ్రేక్ఫాస్ట్ పర్సన్ కాదు. దోశ, ఇడ్లీ, చపాతి, పూరి ఇట్లా అంతా కావాలి అని చెప్పి ఏదర్ స్మూతీ ఆరల్స్ ఏదైనా ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్, ఎగ్స్ కానీ, ఆమ్లెట్ కానీ, లేకపోతే బేసన్ చీలా కానీ అలా తినడమే నాకు ఇష్టము. అండ్ మీరు ప్రోటీన్ మార్నింగ్ నుంచి మీరు మంచిగా ప్రోటీన్ తీసుకుంటూ వెళ్తే మీకు వెంటనే ఆకలి వేయదు, చాలాసేపు మీకు ఫుల్ ఉన్నట్టు తెలుస్తుంది పొట్టకి. పొట్ట యాజ్ వెల్ as మీ బ్రెయిన్ కి కూడా సిగ్నల్స్ వెళ్తాయి అంట, ఓకే నీ స్టమక్ ఈస్ ఫుల్, నువ్వేమి తినకు, స్నాక్ కోసము ఏ జంక్ తినకు అని చెప్పి. సో అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్లా కార్బ్స్ కన్నా ప్రోటీన్తో స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు అయితే ఆమ్లెట్ కోసం భరత్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాడు. ఆమ్లెట్ అయితే భరతే వేసేస్తాడు, సో తను ఇంకా ఆమ్లెట్ చేసి ఇచ్చేస్తాడు నాకు బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఇక్కడైతే నేను చెనా బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను లంచ్ కోసము. ఇది 2 servings వస్తుంది నాకు. అండ్ లంచ్ కోసం పాలక్ పనీర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు పాలక్ పనీర్ చాలా క్రీమీగా కావాలి అంటే యాడ్ మోర్ నట్స్. నేను కొంచెం క్యాష్యూ నట్స్ అండ్ వాల్నట్స్ ఎక్కువ యాడ్ చేస్తాను, బికాజ్ నాకు వాల్నట్స్ అంత నచ్చవు టేస్ట్, సో కర్రీస్లోనే యాడ్ చేస్తాను. దెన్ నా లంచ్ రెడీ, రైస్, పాలక్ పనీర్ కర్రీ అండ్ చోలే. ఇది ఆల్రెడీ దీన్ని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటా కాబట్టి మంచిగానే ఉంటుంది. అండ్ పెరుగు కూడా తక్కువ, మోస్ట్ ఇట్లా బటర్ మిల్క్ చేసుకుంటాం. సో ఇది నాకు ఈవినింగ్ వరకు ఆకలేదు. ఇన్ కేస్ ఈవినింగ్ ఆకలేస్తే కంపల్సరీ కాఫీ అయితే తాగుతా, నాకు ఈవినింగ్ వేసరికి నాకు ఇట్లా కాఫీ కావాలి. అండ్ ఇంకేదైనా స్నాక్స్ చేసుకుంటా, ఈరోజు ఏదైనా స్నాక్ చేస్తే అది కూడా షూట్ చేస్తాను. ఇప్పుడైతే నేను లంచ్ తినేస్తాను. అండ్ మీరు వెయిట్ లాస్ అనుకుంటే కంపల్సరీ అయితే రైస్ కొంచెం పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి, బికాజ్ రైస్ సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఎంత తిన్నా తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అండ్ వెంటనే క్విక్గా ఆకలి అయిపోతుంది. సో రైస్ చాలా మందికి బాగా ఉంటుంది కాబట్టి కొద్దిగా రైస్, ఎక్కువ కర్రీ అండ్ ఇంకా ఏదైనా సాలెడ్ కానీ అలా పెట్టుకొని మంచిగా ఎక్కువ మోర్ ప్రోటీన్ తీసుకుంటే ఇందాక చెప్పినట్టే లాంగర్ అవర్స్ మీకు ఫుల్ ఉన్నట్టు ఉంటుంది అండ్ ఎనర్జీ కూడా మంచిగా ఉంటుంది. యా నాన్న, బాగుంది పెయింటింగ్, యా బాగుంది. అండ్ ఈవినింగ్ కోసము అయితే నేను ఫుల్ మక్నా స్నాక్ చేసుకుంటున్నాను. ఫుల్ మక్నా ఈజ్ అ వెరీ గుడ్ లో క్యాలరీ స్నాక్. అండ్ ఇంకా దాన్ని మంచిగా రిచ్ చేసుకోవడానికి కొన్ని గ్రౌండ్ నట్స్ అండ్ ఇంకా పుట్నాల పప్పు అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. విత్ ఫుల్ మక్నా నేను ఒక చిన్న కప్ ఎదర్ కాఫీ ఆర్ టీ తీసుకుంటాను. అండ్ ఇందాక నేను స్నాక్ చేసుకున్నాను కదా ఫుల్ మక్నా, అదేమి నా గో టు స్నాక్ కాదు, అది లేకపోతే బొరుగులు, ఇట్లా మా ఇంట్లో బాగా అలవాటు కారం బొరుగులు చేసుకొని పెట్టుకోవడం. ఇంకా నాకు మా మమ్మీ వాళ్ళు కొరియర్ వేసినప్పుడు కారం, పూస, చెక్కలు అట్లా అన్ని పంపిస్తారు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్. ఇట్లా టీ టైంలో ఒక 3-4 చెక్కలు అట్లా చిన్నవి అవి కూడా అట్లా స్నాక్ తీసుకోవడము. స్నాక్ ఇంత పెద్దగా కాకుండా, ఇన్ కేస్ మేము లేస్ అట్లాంటివి తెచ్చుకున్నా కూడా డైరెక్ట్గా బ్యాగ్ పెట్టేసుకొని కూర్చొని తినకుండా చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడము అలా చేస్తాము. అండ్ ఇంకా ఇప్పుడు అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తాను.
మళ్ళీ కూడా ఎగ్ బుర్జియా చేసుకుంటున్నాం. మై ఫ్యామిలీ రన్స్ ఆన్ ద ఎగ్జామ్. మేమందరం బాగానే ఎగ్స్ తింటాము. ఎగ్ బుర్జీ ఓకే కదా నీకు కూడా? ఈ బుడ్డికి కూడా ఎగ్ బుర్జీ ఓకే. ఇంక ఇప్పుడు ఎగ్ బుర్జీ అండ్ చపాతీ చేసేస్తా డిన్నర్ కోసము. అండ్ ఇక్కడైతే ఎగ్ బుర్జీ కోసం ఆనియన్స్ అన్ని చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఎగ్స్ చూస్తే ఐ విల్ బీ వెరీ జనరస్ విత్ ఎగ్స్. ఇది నువ్వు కుక్ చేసుకోవాలి, ఓకేనా? చాలు కదా, కుక్ చేసుకోపో. ఐషానికి ఏం చేసినా కూడా అన్నీ కావాలి, ఏదో ఒకటి కుక్ చేస్తా అని చెప్పి తీసుకెళ్తుంది. ఇట్లా హోల్ రోటీ ఇస్తే వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం కట్ చేసి ఇచ్చాను. అండ్ రోటీ అయితే నేనేమి చేయను, నాకు అంత మంచిగా రావు. సో ఇవన్నీ స్టోర్ బాట్ రోటీసే. రోటీ కూడా చేసేసి ఇంకా డిన్నర్ చేసేస్తే మాది అయిపోతుంది. అండ్ డిన్నర్ చేసి ఐషు పడుకున్నాక నేను కొంచెం ఇట్లా ఫేస్ కేర్ కూడా చేసుకోవాలి, బికాస్ రేపు పార్టీ ఉంది. దానికోసం కూడా నా ఫేస్కి ప్రెప్ చేసుకోవాలి. ఏం కుకింగ్ చేస్తున్నావు? రోటీ కుకింగ్ చేస్తున్నావా? అరే అరే పచ్చి తినద్దురా, అమ్మ కుక్ చేసేస్తా తీసుకున్నాను. స్టమక్ పెయిన్ వస్తుందా? వద్దు, నేను కుక్ చేసి ఇస్తాను నీకు, సరేనా? కొంచెం పీస్ పీస్ పెడుతున్నా, చెయ్యి కొంచెం ఎలా తీసేసి పీస్ పీస్ చేసి మొత్తం కుకింగ్. అండ్ ఇది మా డిన్నర్ ప్లేట్స్. ఐషాని అయితే జస్ట్ ఎగ్ తింటది, ఆ రోటీ ఏం తినదు. బట్ మా ప్లేట్ లో రోటీ ఉంటది కాబట్టి తనకు అలా కావాలి అంటది. తనకి నేను ఇంకొంచెం లేట్ గా డిన్నర్ పెడతాను, తనకు అంత ఎర్లీ డిన్నర్ అవసరం లేదు అని చెప్పి. నానా 2 minutes. అండ్ నాకు ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది పింగ్ చేస్తారు, ఇది అంత తక్కువ రైస్ సరిపోతుందా అని చెప్పి. యా సరిపోతుంది, బికాస్ రైస్ తక్కువ ఉంటుంది. నా దాంట్లో కర్రీ పోర్షన్ యాజ్ వెల్ as సాలెడ్, ఇంకేదైనా పనీర్ కానీ లేకపోతే బాయిల్డ్ చోలే కానీ ఇంకా లేకపోతే స్ప్రౌట్స్ కానీ ఇంకా సోయా చంక్స్ కానీ ఇట్లాంటి సాలెడ్ ఉంటుంది కంపల్సరీ పక్కకి, అది కూడా మంచిగా ఉంటుంది. ఆల్ టుగెదర్ మంచిగా సరిపోతుంది, ఏదర్ లంచ్ కానీ డిన్నర్ కానీ. అండ్ ఇంకొకటి, మీరు వెయిట్ లాస్లో కానీ అండ్ మీరు వెయిట్ అలాగే బ్యాలెన్స్ చేయాలి అనుకున్నా కూడా ఎర్లీ డిన్నర్, మాక్సిమం మా డిన్నర్ 7, ఇంకొకసారి అయితే 6:30కే అయిపోతుంది. ఎప్పుడో మాకు లేట్ డిన్నర్ అయ్యేది, ఏదైనా ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్ళినా కానీ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కూడా మేము మాక్సిమం అప్పుడు కూడా డిన్నర్ ఫాస్ట్గానే చేయాలనుకుంటాం. బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్ళినప్పుడు చెప్పాం కదా మేము డిన్నర్ ఈ టైంకి తింటాము, దీనికి వండేయండి అని చెప్పి. అలాంటి టైమ్స్ తప్పితే మోస్ట్ ఆఫ్ ద టైం ఎర్లీ డిన్నరే అయిపోతుంది. అండ్ ఇంకా ఇప్పుడు ఇది తినేసి చెప్పా కదా నేను ఇంకా ఫేషియల్ కేర్ కూడా చేసుకోవాలని, అది కూడా చూపిస్తా. What is all this one? నువ్వు చెప్పు ఏంటిది అది? Strawberry. It's a strawberry. Yeah. Don't disturb me. Lanaku. నేను నాన్న కోసం వెజిటబుల్స్ కట్ చేస్తున్నా. Am I disturbing you? అమ్మ డిస్టర్బ్ చేస్తుందా నిన్ను? చెప్పు మరి. డిస్టర్బ్ చేయలేదు నాన్న, కట్ చేస్తూ. వెల్ నేను ఫుడ్ డీటెయిల్స్ అయితే షేర్ చేసేసాను. అపార్ట్ ఫ్రమ్ ద ఫుడ్ అట్లీస్ట్ ఒక 30 minutes ఆఫ్ డైలీ ఎక్సర్సైజ్ ఏదైనా ఇంక్లూడ్ చేస్తే అది ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. వాకింగ్, యోగా, జుంబా, వాట్ ఎవర్ యువర్ ఫేవరెట్ యాక్టివిటీ. అండ్ అది అయిపోతే ఇంకా నేను మాస్క్ చెప్పాను కదా, ఆల్మోస్ట్ నా మాస్క్ అన్నీ కూడా ఫ్రమ్ ద ట్రైబ్ కాన్సెప్ట్స్. వాళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మాస్క్స్ ఉన్నాయి. నేను రేపు పార్టీ ఉంది అని చెప్పా కాబట్టి నేనైతే గ్లో మాస్కే వేసుకుంటున్నాను. ఐ హ్యావ్ దిస్ కొలాజన్ మాస్క్ కూడా ఉంది. బట్ సమ్హౌ నాకు ఈ గ్లో మాస్క్ బాగా ఇష్టం. ఇట్లా పార్టీ ఉన్నప్పుడు ఇన్స్టెంట్ గా ప్రీవియస్ నైట్ యూస్ చేస్తే నెక్స్ట్ డేకి ఫేస్ చాలా బ్రైట్ అండ్ కనిపిస్తుంది. నేను దీన్ని ఇప్పుడు వాటర్ తో యూస్ చేయడం లేదు, దీన్ని విత్ యోగర్ట్ తో యూస్ చేస్తాను. 1 spoon సరిపోతుంది. అండ్ ఇంకా కూడా దివాళీ వచ్చేస్తుంది కదా, అండ్ వీళ్ళ దగ్గర కూడా సేల్ నడుస్తుంది. ట్రైబ్ కాన్సెప్ట్స్ దగ్గర కూడా స్టిల్ 16th వరకు ఉంది, ఫ్లాట్ 35% ఆఫ్. సో మంచి టైం, బాగా మీకు కావాల్సినవన్నీ కూడా స్టాక్అప్ చేసేసుకోండి.
నాకు కావాల్సినవి నేను కూడా స్టాకప్ చేసుకుంటాను. అండ్ ఇంక ఇప్పుడు మాస్క్ వేసేసుకొని ఇంకొన్ని ఇంట్లో పనులు ఉన్నాయి, అవి చేసేసుకొని ఇంకా ఈరోజు నా డే అయిపోతుంది. వెల్, ఇక్కడైతే నేను మాస్క్ కోసం 1 స్పూన్ యోగర్ట్ అండ్ మాస్క్ వచ్చేసి నేను ఐబాల్ చేసుకుంటున్నాను, నా ఫేస్ అండ్ నెక్ కి ఎంత సరిపోతుందో అంతా. అండ్ కొద్దిగా వాటర్, ఆ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ నేను నా మాస్క్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేను ఇప్పుడైతే ఇది యోగర్ట్ తో మిక్స్ చేసుకున్నా కదా పెరుగుతో. పెరుగు ఏంటంటే దాంట్లో న్యాచురల్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఆ లాక్టిక్ యాసిడ్ మీకు స్కిన్ మీద ఇట్లా వ్రింకిల్స్ వస్తున్నా కూడా, ఫైన్ లైన్స్, ఇంకా స్కిన్ పోర్స్ ఇవన్నీ కూడా రెడ్యూస్ చేస్తుంది న్యాచురల్ గా మంచిగా. అండ్ ఇంకా డబుల్ డోస్ ఆఫ్ హైడ్రేషన్ కూడా ఇస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ద మాస్క్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి మంచిగా మీ ఫేస్ ఫుల్ గ్లో అయిపోతుంది. అండ్ ఇంకా నేను ఇట్లా మాస్క్ లేకపోయినా వన్స్ ఇన్ ఏ వైల్ నాకు ఎప్పుడైనా ఫేస్ డల్ గా అనిపించినా కూడా నాకు రా మిల్క్ కానీ ఇట్లా యోగర్ట్ కానీ మొత్తం మంచిగా అప్లై చేసేసుకుంటాను. సేమ్ థింగ్, మీకు మిల్క్ లో కూడా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి అది బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇంకా నేను మాస్క్ వేసేసుకొని నా పనులు చేసేసుకుంటాను. అండ్ ఈ మాస్క్ కూడా ఐస్ కి పెట్టుకోవద్దు, బికాస్ ఇది కొంచెం టెక్స్చర్ రఫ్ ఉంటుంది కాబట్టి మీరు క్లీన్ చేసేటప్పుడు కూడా ఆ ఏరియా చాలా డెలికేట్ ఉంటుంది. ఇఫ్ జస్ట్ ప్లెయిన్ యోగర్ట్ కానీ ప్లెయిన్ మిల్క్ ఆర్ హనీ అయితే మీరు మంచిగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది న్యాచురల్ కాబట్టి జస్ట్ మీరు మీ ఫేస్ మీద అప్లై చేసుకున్నప్పుడు ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. అందరికీ అన్ని పడవు, చాలా మందికి అయితే ఇట్లా బేసన్ పడదు, ఫేస్ మీద రియాక్షన్ వచ్చేస్తుంది. ఒకసారి మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే బెటర్. whatever you apply on your face and goes to your neck as well. మన ఫేస్ స్కిన్ తో పాటు నెక్ స్కిన్ కూడా మంచిగా టేక్ కేర్ చేసుకోవాలి. That's all from my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all our notifications. Bye bye. Thanks for watching.